వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మదనపల్లె ప్రెస్ క్లబ్లో ఏఈసీఈఏ G3045 ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న విద్యుత్ కార్మికులకు రెగ్యులర్ చేయాలి. 240 రోజులు నిరంతర పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. శాశ్వత అవసరాల పనుల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగించరాదు. ఈక్వల్ ఫేర్ ఫర్ ఈక్వల్ వర్క్ అమలు చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 25,000 కుటుంబాలకు హామీ ఇచ్చారు, కానీ నిలబెట్టుకోలేక వెళ్లిపోయారని, కడప నారా లోకేష్ ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో థర్డ్ పార్టీ విధానం రద్దు అయినట్టు ఇక్కడ కూడా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, కానీ నిలబెట్టుకోలేకపోయారని, ప్రభుత్వం మా పట్ల దయ ఉంచి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ సుధాకర్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం లక్ష్మీనారాయణ, మదనపల్లి అధ్యక్షులు యశ్వంత్ కలికిరి, డివిజన్ అధ్యక్షులు భాస్కర్, విద్యుత్ ఉద్యోగస్తులు భారీగా పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మదనపల్లి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వం ఒక దశాబ్దం తర్వాత విద్యుత్ సమస్యల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కార్మికులు ఒక ఆందోళన మొదలైంది. మేము 3045గా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ప్రభుత్వాన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది శుభపరిణామం. కానీ భారత రాజ్యాంగంలో ఏదైతే 1970 రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని మీరు అమలుపరచడం లేదు. ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ 1947 ఆ యాక్ట్ను కూడా మీరు విద్యుత్ సంస్థలు అమలుపరచడం లేదు. నోటిఫికేషన్ మాత్రం గవర్నమెంట్ ఒకటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దృష్టిలో పెట్టుకొని మేము 2 మార్కులు ఇస్తామని చెప్తున్నారు. సంవత్సరాల తరబడి 3 దశాబ్దాలుగా విద్యుత్ కార్మికులు సేవలు అందిస్తున్నారు. వారు మాత్రం వయసు రీత్యా 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు అయిపోయి 60 అడుగుల సిపిడి గ్యాంగులు పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ, షిఫ్ట్ ఆపరేటర్స్ కానీ, వారు హుదూ తుఫాను, తిత్లీ తుఫాను, కరోనా లాంటి కష్ట సమయాల్లో వాళ్ళని వాడుకుంటున్నారే తప్పితే రెగ్యులేషన్ పరిధిలోకి వచ్చేటప్పటికే ఈ ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్లో ఉన్నటువంటి ఏ చట్టం కూడా విద్యుత్ సంస్థలో అమలు కావట్లేదు. ప్రధానంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఆర్టికల్ 14, 16 ప్రకారం సమానంగా చూడాలన్నారు, సమానత్వం వేతనం ఇవ్వాలన్నారు. ఎక్కడ అమలు పరచడం లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది 2016, సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అన్నారు. ఇంతవరకు అది అమలు కాలేదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21